శ్రీ గణేశాయ నమః, శ్రీ జగన్మాతయ నమః. మన ఛానల్కు స్వాగతం. రాశిచక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి జాతకులకు అద్భుత శుభ గడియలు అనేవి ప్రారంభం అయినట్టే. ఈ రాశి వ్యక్తులకు ఈ నవంబర్ 29వ తేదీ నుండి కూడా ఈ రాశి జాతకుల జీవితంలో ఎన్నో రకాల పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి నవంబర్ 29వ తేదీ నుండి కూడా ఎలాంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి, అలాగే వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఏమిటి, అలాగే వీరు ఎలాంటి శుభ ఫలితాలను ఈ రాశి వ్యక్తులు వినబోతూ ఉన్నారు, చూడబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళు ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు అనేవి మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు. మేషరాశి వ్యక్తులకు ఈ వచ్చేటటువంటి నవంబర్ 29వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో అనేకమైనటువంటి పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు వచ్చేటటువంటి 29వ తేదీ నుండి కూడా మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతూ ఉంది. ఈ రాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. మేషరాశి వ్యక్తులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ వచ్చేటటువంటి నవంబర్ 29వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి కలుగబోతూ ఉన్నాయి. శని అంటేనే సాధారణంగా ఈ పేరు వింటేనే అందరికీ కూడా భయం అనేది పుడుతుంది. ఎందుకు అని అంటే, ఆ శని భగవానుడు తమకు ఏదో ఒక కష్టాన్ని తెచ్చిపెడతాడు అని, ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది అని, ఇన్ని రోజుల నుండి సంతోషం అనేది దూరమైపోతుందని ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఏ మనిషి అయితే ఎలాంటి తప్పులు చేయకుండా, ఎవ్వరికి కీడు అనేది తలపెట్టకుండా, ఎవరిని కూడా మోసం అనేది చెయ్యకుండా తన పని తాను చేసుకుంటూ చేతనైతే నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడు, ఆ మనిషికి శనిదేవుడు ఎప్పుడు కూడా మంచినే చేస్తాడు. అయితే ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో ఏ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ వచ్చే నవంబర్ 29వ తేదీ నుండి కూడా ఎన్నో అద్భుత శుభ మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు పట్టిందల్లా బంగారంలా ఉండబోతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి కూడా వీరికి ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తిని పొందబోతూ ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు కానీ అస్సలు కనిపించటం లేదు. ఈ రాశి వ్యక్తులకు గ్రహాలలో ఎన్నో శుభయోగాలు పెను మార్పులు ఉండటం కారణం వలన వీరి జీవితంలో ఎన్నో శుభ మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శనిదేవుడు ఈ సమయంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి పరీక్షలు అనేవి మీకు పెట్టడం లేదు. శనిదేవుడు మీకు మంచినే ఇప్పుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు ఈ నవంబర్ 29వ తేదీ నుండి కూడా శనిదేవుడి యొక్క అనుగ్రహంతో కలిసి రాబోతూ ఉంది. కెరియర్ పరంగా మీకు ఎలాంటి మార్పులు కలగాలి అని ఇన్ని రోజుల నుండి మీరైతే ఎదురు చూసారో అటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో మీకు పొందబోతూ ఉన్నారు. మీ తోటి సహ ఉద్యోగులతో కూడా అనుకోని కారణంగా చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని మీరు అయితే ఓపికతో సహనంతో ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వలన మీకు అంతా కూడా ముందు మంచే జరుగుతుంది. అదేవిధంగా మీ వృత్తి ఉద్యోగంలో మీరు కోరుకునే విధంగానే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వేరే ఉద్యోగ అవకాశాలు ఇటువంటివి అన్నీ కూడా మీకు ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఇక మన రోజువారీ దైనందిన జీవితంలో మన పనులు వారీగా మనం వెళుతూ ఉంటాము. అక్కడ మనకు చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలు అనేవి ఒక్కోసారి మనకు స్నేహంగా మారితే, ఒక్కొక్కసారి అది ప్రేమగా కూడా మారవచ్చు. ఒక్కోసారి వారి నుండి మనకు బంధం అనేది విడిపోయినటువంటి విధంగా మారుతుంది. ఒక్కోసారి వాళ్ళు మనకు శత్రువులుగా కూడా మారవచ్చు. మధ్యలో నుండి మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు కూడా. ఈ విధంగా చాలా వరకు మనకు జరుగుతూ ఉంటాయి. కొంతమంది శత్రువులుగా మారి వెళితే మరికొంతమంది మాత్రం జీవితకాలం మనతో తోడుగా ఉంటారు. అలా ఈ సమయంలో మీకైతే ఒక స్త్రీ ఇప్పుడు పరిచయం కాబోతూ ఉన్నారు. ఆ పరిచయం అయినటువంటి స్త్రీ కారణంగా అలా మీ జీవితం అనేది మారబోతూ ఉంది.
అది మగవారికి అయినా సరే, ఆడవారికి అయినా సరే. ఒక స్త్రీ అయితే ఈ రూపంలో ఈ సమయంలో మీకు తప్పకుండా పరిచయం అవుతారు. తాను మీకు మంచి స్నేహితురాలిగా మారుతారు. తన పరిచయం కారణంగా మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మిమ్మల్ని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తారు. అదేవిధంగా ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్‌గా ఉంటూ, మీరు చేసేటటువంటి పనులలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణంగా మీరు ఎంతో కాలం నుండి మీరు కోరుకున్న స్థాయి నుండి ఎంతో ఎత్తుకు మీరు ఎదుగుతారు. మీరు కోరుకున్న విధంగానే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది ఎంతో శుభప్రదమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలం నుండి ఈ రాశి వ్యక్తులకు మీరు వ్యాపారపరంగా ఏదైనా కొత్తగా బిజినెస్‌ని మొదలుపెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే గనుక ఇది మీకు శుభప్రదమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. మీరు ఏ కొత్త పనిని చేయాలి అని అనుకున్నా కూడా, మీరు ఏ పని స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కూడా ఇది మీకు మంచి కాలం అనే చెప్పాలి. కాబట్టి వచ్చేటటువంటి ఇటువంటి అదృష్ట సమయాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టకుండా మీరు ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికే ప్రయత్నమైతే చేయండి. మీకు పరిచయమైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం మాత్రమే మారదు, మీ కుటుంబ జీవితం కూడా మారుతుంది. మీ జీవిత భాగస్వామి వలన అన్నా మారవచ్చు, లేదా మీ తల్లిగారి వలన అయినా మారవచ్చు. మీ అక్క చెల్లి కారణంగా అయినా మీ లైఫ్ అనేది మారవచ్చు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోవాలి. అయితే ఇక్కడ గతంలో మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మీ దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తారు. అలాగే మీకు క్షమాపణలు కూడా చెప్పి మీతో కలిసి ఉండటానికి ప్రయత్నము చేస్తారు. అదేవిధంగా అన్ని విషయాలలో మీకు సపోర్ట్ను కూడా ఇస్తారు. అలాగే గతంలో ఎవరైనా శత్రువులు ఉంటే వారు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే చెప్పొచ్చు. అయితే ఈ రాశి వ్యక్తులకు శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణం వలన ఈ రాశి వాళ్ళ జీవితంలో, విద్యా జీవితంలో విద్యార్థులకు అంతా కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎప్పుడు కూడా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు. అందరికంటే కూడా మంచిగా చదువుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది వీళ్ళకు ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి. పుస్తకంలో ఉన్నదే కాకుండా బయట ప్రపంచం ఎలా అయితే ఉంటుంది, బయట అసలు ఏం జరుగుతుంది, అసలు పుస్తకంలో ఉన్నదే కాకుండా ప్రపంచాన్ని పూర్తిగా చదవాలి అని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పొచ్చు. అలాగే ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇది ఎంతో మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అని చెప్పాలి. ఇక ఈ రాశి ఆరోగ్యపరంగా కూడా చూసినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే ఈ సమయంలో మీ ఆరోగ్యం అయితే బాగుంటుంది. అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా ఇప్పుడు మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రాశి జాతకులకు సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా మీకు రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక ఈ రాశి వాళ్ళు అనుకున్న పనులని మీరు ఈ సమయంలో చేస్తారు. ఏది ఏమైనా ఈ మేషరాశి వాళ్లకు వచ్చేటటువంటి రోజులలో అంతా కూడా శుభదాయకంగానే ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.